పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు వేలం పాటలు. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలిలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు టెంకాయలు, తమలపాకులు విక్రయించుకును హక్కుకు మరియు తల నీలాలు పోగు చేసుకునే హక్కుకు, టెంకాయ, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునే హక్కుకు, స్వామివారి ఫోటోలు విక్రయించుకునే హక్కుకు నవంబర్ 29, 2025 తేదీన ఉదయం 10 గంటల నుండి దేవస్థానం ప్రాంగణం నందు బహిరంగ వేలం నిర్వహించబడునని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆర్ వీరయ్య, ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలక మండలి సభ్యులు మరియు దేవస్థాన సిబ్బంది రఘురవి ద్వారా తెలియజేయడం జరిగింది. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం నందు ఈ నెల 29/11/2025 తేదీ శనివారం ఉదయం 10:30 టెంకాయలు, తమలపాకులు అమ్ముకుని హక్కు, తలనీలాలు ప్రోగు చేసుకుని హక్కును మరియు సగభాగం టెంకాయల చిప్పలు ప్రోగు చేసుకున్న హక్కును మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు వేలం జరపబడును. టెంకాయల వేలంలో పాల్గొన్న వారు 50,000 రూపాయలు ధరావత్తు కట్టి పాటలో పాల్గొనవలెను. తలనీలాలు ప్రోగు చేసుకుని హక్కును ₹1,00,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు సగభాగం చిప్పలు ప్రోగు చేసుకున్నటకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు ₹10,000 డిపాజిట్ కట్టి పాటలో పాల్గొనవలెను. టెంకాయలు అమ్ముకున్న వారికి 1/1/2026 నుండి 31/12/2026 1 సంవత్సరం వరకు మాత్రమే కౌలు నిర్వహించబడును. తలనీలాలు ప్రోగు చేసుకున్న వారు 6/2/2026 నుండి 5/2/27 వరకు మరియు సగభాగం టెంకాయ చిప్పలు, స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు 1/1/2026 నుండి 31/12/2026 వరకు మరియు స్వామివారి ఫోటోలు విక్రయించుకున్నటకు 6/2/2026 నుండి 5/2/2027 వరకు హక్కు కలిగి ఉన్నను. కావున ఈ వేలంలో అధిక సంఖ్యలో వేలందారులు పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాను. బ్రహ్మాది వందే జగదేక వందే రంగే ముకుందే ముదితార విందే గోవింద దేవాకిల దేవదేవాశ్వరంగ దివేన్ నమతాం నమామి. కర్నూలు జిల్లా మద్దికెర మండలం పెరవలి గ్రామం చేసే రంగనాథ స్వామి దేవస్థానం ముందు ఈ సంవత్సరం టెంకాయల వేలము మరియు తమలపాకులు అమ్ముకునే తర్వాత తలనీలాలు హక్కును, అదేవిధంగా టెంకాయలు సగభాగం హక్కును, ఫోటోలు అమ్ముకునే హక్కును ఈ వేలం ద్వారా ఏర్పాటు చేయనున్నది. ఈ వేలం ద్వారా ఎవరైనా కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు, హిందూ మతస్థులు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. పాల్గొన్న వారు దేవస్థానం వారు నిర్ణయించిన దాని ప్రకారం డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొని అధిక వేలం ఎవరు పాడిన వారికి వాళ్ళకి ఏర్పాటు చేయడం. అదేవిధంగా వాళ్ళు వేలం పాడుకున్న వరకు సంవత్సరం రోజులు కాలం వాళ్ళకి దాని మీద అర్హత ఉంది. కాబట్టి దాని ప్రకారం దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం దేవాదాయ శాఖ అధికారులతో దేవస్థానం ధర్మకట్టల మండలి ఆధ్వర్యంలో పై వేలము 29/11/2026 25 శుక్రవారం, శనివారం ఉదయం 10:30 గంటలకు దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడమైనది.